ఈ మధ్య పాల ఉత్పత్తిని పెంచడానికి పశువులకు స్టెరాయిడ్స్ ఇస్తున్నారు. ఆ పాల వల్ల ఆరోగ్యం పాడవుతుందని చాలా మంది ప్లాంట్ బేస్డ్ మిల్క్ తాగడం మొదలుపెట్టారు. ప్లాంట్ బేస్డ్ మిల్క్ ని మొక్కల నుంచి వచ్చే పదార్థాలతో తయారు చేస్తారు. ఇందులో ఓట్ మిల్క్, సోయా మిల్క్, ఆల్మండ్ మిల్క్ ఇలా కొన్ని రకాలు ఉంటాయి. ఉదాహరణకి ఓట్స్ ని నీటిలో నానబెట్టి బ్లెండ్ చేస్తారు. దానిని పూర్తిగా వడగొట్టిన తర్వాత వచ్చే లిక్విడ్ ని ఓట్ మిల్క్ అని అంటారు. అయితే ఈ మధ్య హార్మోనల్ సమస్యలు ఉన్నవారు డైరీ పాలు తాగకూడదని డాక్టర్లు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్లాంట్ బేస్డ్ మిల్క్ కి డిమాండ్ పెరుగుతోంది. డైరీ పాలలో ఉండే లాక్టోస్ ఈ ప్లాంట్ బేస్డ్ మిల్క్ లో ఉండదు. ఓట్ మిల్క్ లో ఫైబర్ మరియు బీటా గ్లూకాస్ అధికంగా ఉంటాయి. అవి శరీరంలో కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సహాయపడతాయి. సోయా మిల్క్ లో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. ఇందులో ఎముకలను దృఢంగా ఉంచేందుకు కావలసిన కాల్షియం కూడా అధికంగా ఉంటుంది. గుండె జబ్బులు ఉన్నవారు సోయా మిల్క్ తాగడం మంచిది. ఆల్మండ్ మిల్క్ లో ప్రోటీన్లు తక్కువగా ఉంటాయి, కానీ ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. కీటో డైట్ చేసేవారు ఎక్కువగా ఆల్మండ్ మిల్క్ తీసుకుంటారు. సాధారణ పాల కంటే ప్లాంట్ బేస్డ్ మిల్క్ లో క్యాలరీలు, ప్రోటీన్లు, కొవ్వు పదార్థాలు తక్కువగా ఉంటాయి, కానీ ఇతర పోషకాలన్నీ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఇది బెస్ట్ ఆప్షన్. అయితే ప్లాంట్ బేస్డ్ మిల్క్ ని మార్కెట్ లో అమ్మేటప్పుడు అవి నిల్వ ఉండడానికి ప్రిజర్వేటివ్స్ వాడుతుంటారు. అలానే మంచి ఫ్లేవర్ రావడానికి, తీయదనం రావడానికి ఎక్కువగా షుగర్ ని ఉపయోగిస్తుంటారు. అవి ఆరోగ్యానికి అంత మంచివి కాదు. కాబట్టి ప్లాంట్ బేస్డ్ మిల్క్ ని ఇంట్లోనే తయారు చేసుకుని వాడుకోవడం మంచిదని డాక్టర్లు సూచిస్తున్నారు. ఇలాంటి హెల్త్ వీడియోస్ మరియు హెల్త్ టిప్స్ కోసం ప్రతిరోజు వెట్ న్యూస్ యాప్ ని ఫాలో అవ్వండి. దాంతోపాటు వెట్ న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.